అది అమరావతి కాదు భ్రమరావతి అని అంటున్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. వరల్డ్ క్లాస్ సిటీ కాదు కానీ వట్టి సిటీ అయినా కట్టాలి అంటూ కూటమి ప్రభుత్వంపై సెటైర్ వేశారు. మరోవైపు అంబటి రాంబాబుకి కౌంటర్ ఇచ్చారు ఆయన ప్రత్యర్థి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. అమరావతిని భ్రమరావతి అనడం సరికాదన్నారు. వైసీపీ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు కన్నా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అమరావతి 1లో నిర్మించిందేం లేదన్నారు. అమరావతి 2లో కూడా నిర్మించబోయేదేమీ ఉండదని విమర్శించారు మాజీ మంత్రి. నాకు తెలియగలుగుతానండి, వరల్డ్ క్లాస్ క్యాపిటలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎంత రాష్ట్రం ఉంది? చిన్న రాష్ట్రం, అవునా కాదా? అలాంటి రాష్ట్రానికి మీరు ఒక మహాపట్టణాన్ని, దట్టు ఏ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఏంటండి? ఇదేమో దేశమా? అప్పటికే రాష్ట్రం ఆదాయాలు ఎంత, దాని కెపాసిటీ ఎంత? అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. అమరావతిపై ఇప్పటికే 52,000 కోట్ల అప్పు చేశారన్నారు. ఈ అప్పులు ఎవరు తీర్చుతారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి 53,000 ఎకరాలు సరిపోదా, మరో 42,000 కావాలా అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేము రాజధానికి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మించటంలో ఆయన నిర్మిస్తానంటే మాకేం అభ్యంతరం లేదు, మాకు సంతోషమే. కానీ సాధ్యం కాదు, సాధ్యం కాదని అమరావతి 1 నిరూపించింది. వైసీపీ నేత అంబటి రాంబాబుపై టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. జగన్ పాలనలో అమరావతిని సర్వనాశనం చేశారని విమర్శించారు. అమరావతిని పట్టించుకోనందుకే వైసీపీ అధికారం కోల్పోయిందన్నారు. దానిని డిజాస్టర్ చేశారు ఒక రకంగా. మళ్ళా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో మళ్ళీ రాజధానిని పునర్నిర్మాణం చేసుకొని అభిప్రాయం లేకుండా రాజధాని మారుస్తాము అని చెప్పేసి తన సొంత నిర్ణయం, తన స్వలాభం కోసం తీసుకున్న నిర్ణయం అది చెల్లదు అని చెప్పేసి నేను గట్టిగా ఆ రోజున కూడా చెప్పాను. అదే జరిగింది. పూచిక పుల్ల కూడా తీసుకెళ్ళకపోయాడు. అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించారు సిపిఐ నేత రామకృష్ణ. కాబట్టి అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైతే శ్రద్ధ ఉందో, తెలుగు ప్రజలకు ఎంతైతే ఆసక్తి ఉందో, ఆ మేరకు వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి లేదని మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉంది. మరోవైపు అమరావతి రీలాంచ్కి ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసి విపక్ష నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు కూటమి నేతలు.